మన మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్ లో నో జిఎస్టీ ఇస్ బ్యాక్. కేవలం 1% to 11% వరకు మాత్రమే గల బిఏ ఆపై నో జిఎస్టీ. ఈ ఆఫర్ జూన్ 6 నుండి 14 వరకు మాత్రమే. నైరుతి రుతుపవనాల ప్రభావంతో జంట నగరాల పరిధిలో చాలా ప్రాంతాల్లో జోరు వర్షం కురుస్తోంది. ప్రధాన కూడళ్లలో రోడ్లపైకి వరద నీరు నిలిచిపోవడం వాహనదారులకు పరీక్షగా మారింది. ఎక్కడ మ్యాన్హోల్ ఉంటుందో తెలియక జనం భయంగా రహదారులపై ప్రయాణిస్తున్నారు. జంట నగరాల్లోని పలు ప్రాంతాల్లో వర్షం దంచి కొడుతోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అమీర్పేట, యూసుఫ్గూడలో భారీ వర్షం పడుతోంది. కూకట్పల్లి, కేపీహెచ్బీ, చందానగర్, బాచుపల్లి, మియాపూర్, హైదర్ నగర్ ప్రాంతాలను వర్షం ముంచెత్తుతోంది. సనత్ నగర్, ఫిలింనగర్, పంజాగుట్ట, ఎర్రగడ్డ, బోరబండలో జోరుగా వాన కురుస్తోంది. ప్రగతి నగర్, ముసాపేట్ ప్రాంతాల్లో వర్షం పడుతోంది. ఈ వానల కారణంగా రోడ్లపై పెద్ద ఎత్తున వరద నీరు చేరడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో పద్మవ్యూహం లాంటి ట్రాఫిక్లో చిక్కుకొని గంటల కొద్దీ రోడ్లపైనే నిరీక్షిస్తున్నారు. మహేశ్వరం, తుక్కుగూడ, పహాడీ షరీఫ్ ప్రాంతాల్లో జోరుగా వాన పడుతోంది. షాద్నగర్లో భారీ వర్షానికి జాతీయ రహదారిపై 2 అడుగుల మేర నీరు నిలిచిపోయింది. బెంగళూరు, హైదరాబాద్ హైవేపై వరద నీటి చేరికతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. శంషాబాద్ ప్రధాన రహదారిపై భారీగా వర్షపు నీరు నిలిచిపోయింది. రోడ్డంతా నీటితో నిండిపోవడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. వర్షపు నీటిని మోటార్ల ద్వారా మున్సిపల్, డీఆర్ఎఫ్ సిబ్బంది ఎప్పటికప్పుడు తొలగిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్లో హోరు వర్షానికి ఉస్మాన్ నగర్ రహదారి జలమయమైంది. పటాన్చెరు నియోజకవర్గంలో మధ్యాహ్నం కురిసిన వర్షానికి దారులు జలమయమయ్యాయి. వాహనదారులు వరద నీటిలో ప్రయాణించేందుకు నానా అవస్థలు పడ్డారు. మురుగు కాల్వల్లోని నీరు రోడ్లపైకి పొంగడంతో దుర్వాసన వెదజల్లుతోంది. చెత్త పేరుకుపోవడం వల్లే ఈ దుస్థితి దాపురించిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. యంత్రాంగం రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దే చర్యలు చేపడుతున్నారు. రాజధానిలోని వర్ష ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిని డీజీపీ సివి ఆనంద్ స్వయంగా పరిశీలించారు. మల్కంపేట చెరువు, టోలీచౌకి పరిసరాల్లో ముంపు ప్రాంతాలు, ట్రాఫిక్ పరిస్థితులపై సైబరాబాద్ సిపి రమేష్ రెడ్డితో కలిసి స్వయంగా సమీక్షించారు. కీలక జంక్షన్లలో వాహనాలు నిలిచిపోకుండా అదనపు సిబ్బందిని మోహరించాలని ఆదేశించారు. జీహెచ్ఎంసీ సహా ఇతర సంస్థలతో సమన్వయం చేసుకుని ప్రజలకు ఇబ్బంది తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు. కోఆర్డినేషన్ బాగుండేది.